ఫ్రెండ్స్, ఓం నమః శివాయ. ఫ్రెండ్స్, మీ జాతకాన్ని ప్రతిరోజూ చూడటానికి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నోటిఫికేషన్ బెల్ నొక్కి అన్నింటినీ ఎంచుకోండి. కన్యా రాశి వారలారా, సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మొదటి దేవుడైన భోలేనాథ్ ఆశీర్వాదంతో సెప్టెంబర్ 9 నుండి సెప్టెంబర్ 15 వరకు ఈ 7 రోజుల్లో, అంటే సెప్టెంబర్ నెలలోని ఈ 7 రోజుల్లో మీరు 3 చాలా పెద్ద శుభవార్తలను పొందబోతున్నారు. అవును ఫ్రెండ్స్, ఈ 7 రోజుల్లో మీరు భోలేనాథ్ ఆశీర్వాదంతో కుటుంబంలో 3 పెద్ద మరియు భయంకరమైన శుభవార్తలను పొందబోతున్నారు. అవును ఫ్రెండ్స్, ఈ శుభవార్త చాలా పెద్దదిగా ఉంటుంది. ప్రజలు కూడా వావ్, మీకు ఎంత అదృష్టం అని చెబుతారు. అవును ఫ్రెండ్స్, మీరు 7 జన్మలలో కూడా అంత పెద్ద శుభవార్తను పొందబోరు. ఈ 7 రోజుల్లో మీరు భోలేనాథ్ దయతో పొందుతారు. అవును ఫ్రెండ్స్, ఆ 3 పెద్ద శుభవార్తలు ఏమిటి? మీరు ఏ ప్రాంతాలలో దాన్ని పొందుతారు? ఇది మేము మీకు వీడియోలో చెబుతాము. ఎందుకంటే ఈ 7 రోజుల్లో భోలేనాథ్ అనుగ్రహంతో చాలా శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఇందులో శివయోగం, సర్వసిద్ధియోగం, అమృతసిద్ధియోగం, ధన్యోగం, రాజయోగం వంటి చాలా అరుదైన యోగాలు ఉన్నాయి. ఈ 7 రోజుల్లో అదృష్ట యోగం కూడా ఉంది. దీని కారణంగా ఇప్పుడు మీకు మీ అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. కాబట్టి మిత్రులారా, చివరి వరకు ఉండండి. మేము మీకు పూర్తి మరియు ఖచ్చితమైన సమాచారాన్ని అందించబోతున్నాము. ఈ 7 రోజుల్లో మీరు ఏ పెద్ద శుభవార్తను పొందుతారో ఈరోజు వీడియోను పూర్తిగా చూసేవారు చాలా సంతోషంగా ఉంటారని నేను నమ్మకంగా చెబుతున్నాను. కుటుంబం నృత్యం చేయడం ద్వారా జరుపుకుంటుంది. ఎందుకంటే ఈ 7 రోజులు భగవంతుడు భోలేనాథ్ దయతో మీకు ఈ విధంగా సమయం ఆసన్నమైంది. కాబట్టి వీడియోను మిస్ అవ్వకండి. ఈరోజు వీడియోను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే అదృష్టవంతులు మాత్రమే ఈరోజు వీడియోను చూడగలరు. ఈరోజు వీడియోను పూర్తిగా చూసేవారు చాలా అదృష్టవంతులు మరియు వారు చాలా పశ్చాత్తాపపడతారు. వీడియోను పూర్తిగా చూడనివారు చాలా దురదృష్టవంతులు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన వీడియో. అన్ని పనులను వదిలి ముందుగా వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత ఈ 7 రోజుల్లో మీకు ఇంత శుభ సమయం వచ్చింది. అవును ఫ్రెండ్స్, 5 సంవత్సరాల తర్వాత మీరు కలిసి 3 పెద్ద శుభవార్తలను అందుకోబోతున్న 7 రోజుల సమయం చాలా అరుదైన కలయిక. దీనితో పాటు ఈ 7 రోజుల్లో మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ సమయం నుండి మీరు మరిన్ని ప్రయోజనాలను పొందాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. అది కూడా వీడియోలో మీకు చెప్పబడుతుంది. కాబట్టి వీడియోలో చివరి వరకు ఉండండి. మీ రాశిచక్రం యొక్క వ్యక్తులపై లార్డ్ భోలేనాథ్ ఆశీర్వాదాలు ఎలా కురుస్తాయి? వీడియోను మరింత ముందుకు ప్రారంభించండి. ముందుగా, లార్డ్ భోలేనాథ్ యొక్క నిజమైన భక్తులు వీడియోను ఇష్టపడాలి. లార్డ్ భోలేనాథ్ ఆశీర్వాదాలు పొందడానికి వ్యాఖ్యల పెట్టెలో నిజమైన హృదయం నుండి జై భోలేనాథ్ అని వ్రాయండి. ఆయన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీపై మరియు మీ కుటుంబ సభ్యులపై ఉండుగాక. కాబట్టి ఫ్రెండ్స్, సమయాన్ని వృధా చేయకుండా మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 9 నుండి సెప్టెంబర్ 15 వరకు కన్యా రాశివారికి ఈ ముఖ్యమైన సమయం ఎలా ఉంటుంది అంటే సెప్టెంబర్ నెల ఈ 7 రోజులు శివుని ఆశీర్వాదాలతో మనం ప్రారంభిద్దాం. మిత్రులారా, గత కొంతకాలంగా మీరు పడిన కష్టానికి తగిన ఫలితం లభించే సమయం ఇదేనని నేను మీకు చెప్తున్నాను. మీరు మీ లక్ష్యాలన్నింటినీ సాధిస్తారు. ఇది మంచి సమయమవుతుంది మరియు మీరు మీ సామర్థ్యాలను ప్రజలకు బహిరంగంగా ప్రదర్శిస్తారు. అంటే మీరు ఏ పనిపై చేతులు పెట్టినా అది ఖచ్చితంగా పూర్తవుతుంది. ఇదే ఆ సమయమని మీరు భావించాలి. అదే సమయంలో పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్యకు కూడా మీకు పరిష్కారం లభిస్తుంది. దీని కారణంగా మీరు ఒత్తిడి లేకుండా ఉంటారు మరియు అదే సమయంలో ఈ సమయంలో ఏదైనా శుభకార్యం నిర్వహించడానికి ప్రణాళికలు కూడా రూపొందించబడతాయి. అన్నింటిలో మొదటిది పెద్దల ఆశీర్వాదం మరియు ఆ ఆప్యాయత ఇంట్లో సానుకూల శక్తిని ఉంచుతాయి. వారిని గౌరవించండి. వారి ఆశీర్వాదం పొందండి. అప్పుడే మీ పని అంతా పూర్తవుతుంది మరియు మీ కృషి కూడా ఈ సమయంలో ఫలిస్తుంది. దీని కారణంగా మీకు నమ్మకం మరియు శక్తి ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ సామర్థ్యాలు మరియు సామర్థ్యాల గురించి గర్వపడతారు. ఇది ఆ సమయమవుతుంది. మీకు కొన్ని శుభవార్తలు అందుతాయి. ఆ శుభవార్త డబ్బు సంపాదించడం గురించి కావచ్చు. అది సంతానం పొందడం గురించి కావచ్చు. అది ఉద్యోగం పొందడం గురించి కావచ్చు.
మీకు అలాంటి శుభవార్తలు అందుతాయి. దానివల్ల మీ ఆనందానికి అవధులు ఉండవు. కుటుంబంలో, స్నేహితులారా, ఆనంద వాతావరణం ఉంటుంది. మరియు అదే సమయంలో విద్యార్థులు కూడా శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో చదువు మరియు చదువుపై కొంచెం దృష్టి పెట్టండి మరియు మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఈ సమయంలో ఇంట్లోని సీనియర్ వ్యక్తుల సలహా మీకు ఒక వరంలా మారుతుందని నిరూపించబడుతుంది. మీరు ఇంటి పెద్దల సలహా తీసుకోవాలి మరియు అదే సమయంలో ఈ సమయంలో గ్రహస్థానాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయని మేము మీకు చెప్తాము. గ్రహాల మారుతున్న కదలిక మీకు ప్రయోజనాలను అందిస్తోంది. డబ్బు పొందే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఏ పని చేసినా దానిని ఆలోచనాత్మకంగా చేయండి. మీకు ప్రయోజనాలు లభిస్తాయి. తొందరపడి ఏ పని చేయకండి మరియు అదే సమయంలో కోర్టు సంబంధిత కేసులు ఉంటే దానికి సంబంధించిన కొన్ని మంచి పెద్ద శుభవార్తలు మీకు లభిస్తాయి. కొన్ని పెద్ద శుభవార్తలు మీకు అనుకూలంగా రావచ్చు మరియు అదే సమయంలో జాగ్రత్తల గురించి మాట్లాడటం. మిత్రులారా, మీరు తీసుకోవలసిన ఒక ముందు జాగ్రత్త ఏమిటంటే మీరు ఏ తెలియని వ్యక్తిని నమ్మాల్సిన అవసరం లేదు. అతని మాటల్లోకి దిగడం మీకు హానికరం కావచ్చు. మీరు మీ కోపాన్ని మరియు ఉత్సాహాన్ని నియంత్రించుకోవాలి. మీ ఈ స్వభావం మీ పనిని పాడుచేస్తుంది. కోపం, అధిక ఉత్సాహం కారణంగా తొందరపడకండి. ఏ విషయంలోనైనా ఆలోచించిన తర్వాత మీరు ముందుకు సాగాలి. అది మీ ఇబ్బందులకు కారణం అవుతుంది. మీరు స్వభావరీత్యా చాలా దయగలవారు. ఇతరులకు సహాయం చేయడం మీ స్వభావం. కాని ఈ స్వభావం కూడా మీ నాశనానికి కారణమవుతుంది. కొన్నిసార్లు మీరు ప్రజలకు సహాయం చేస్తారు కాని మోసపోతారు. జాగ్రత్తగా ఉండండి. డబ్బు లావాదేవీలకు సంబంధించిన ఏ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరితోనైనా కలిసి ఏదైనా పని చేస్తున్నా జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మోసపోవచ్చు. మీ రహస్యాలను ఎవరికీ లీక్ చేయవద్దు. మీరు ఏ పని చేయాలనుకున్నా లేదా ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా దానిని మీలోనే ఉంచుకోండి. మీ కెరీర్, పురోగతి లేదా పని ప్రాంతానికి సంబంధించిన ఏదైనా రహస్యాన్ని మీలోనే ఉంచుకోండి. దానిని ఎవరికీ వెల్లడించకండి. లేకపోతే ప్రజలు దాని నుండి తప్పుగా ప్రయోజనం పొందవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ సమయంలో లాభదాయకమైన పరిస్థితులు సృష్టించబడుతున్నాయని నేను మీకు చెప్తాను. దీనితో పాటు మీరు ఖర్చులను కూడా నియంత్రించాలి. ఖర్చులు స్నేహితులను కూడా పెంచుతాయి. కాబట్టి ఖర్చులపై కూడా నియంత్రణ ఉంచండి మరియు ముఖ్యంగా యువతకు వారు తమ సమయాన్ని వ్యర్థమైన వినోదంలో వృధా చేయకూడదని మేము చెబుతున్నాము. సరదాగా, ఆనందంగా అలాంటి పనులు చేయకండి. దానివల్ల మీరు అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అంటే మీరు మీ పురోగతి గురించి జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు మీ కెరీర్ వైపు సమయాన్ని వృధా చేస్తున్నారని కాదు. ఎలాంటి సమయాన్ని వృధా చేయకండి. అదే సమయంలో ప్రేమ సంబంధాలకు సంబంధించినది నేను మీకు చెబుతాను. కాబట్టి మిత్రులరా, ఈ సమయంలో వైవాహిక సంబంధాలలో తీపి ఉంటుంది మరియు కుటుంబ విషయాలలో కూడా మీకు చాలా జోక్యముంటుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి స్వభావం కూడా బాగుంటుంది. మీకు మద్దతు లభిస్తుంది మరియు జీవిత భాగస్వామి యొక్క సేవా స్ఫూర్తి మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది మిత్రులారా. మరియు ఏదో ఒక సందర్భంలో జీవిత భాగస్వామితో ఒక చిన్న విషయంపై తీపి మాటలు ఉండవచ్చు అని నేను మీకు చెప్తాను. కాని ప్రతిదీ సాధారణం అవుతుంది. ఇది ఖచ్చితంగా మీ ప్రేమ సంబంధాన్ని పెంచుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మరియు ఎవరినైనా ప్రేమించేవారు వారు కోరుకున్న ప్రేమను కూడా పొందవచ్చు. ప్రేమపరంగా మరియు మీ వ్యాపార వృత్తికి సంబంధించిన విషయాలను చర్చించడంలో ఇది మీకు మంచి సమయం అవుతుంది. కాబట్టి మిత్రులారా, మీరు కొత్త పని ప్రారంభించాలనుకుంటే తీవ్రంగా ఆలోచించండి. సమీప భవిష్యత్తులో మీరు దీని నుండి చాలా ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. మీరు ఏ పని ప్రారంభించాలనుకున్నా దాన్ని చేయండి. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. గ్రహాలు మరియు నక్షత్రాల కదలిక మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా ఆ పని మీకు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. మరియు వ్యాపారంలో కొత్త పనిని ప్రారంభించడానికి మీకు మంచి అవకాశాలు లభిస్తాయని మేము మీకు చెప్తాము. మీకు ప్రయోజనాలు మరియు అవకాశాలు లభిస్తాయని మీరు చెప్పవచ్చు మరియు అదే సమయంలో మీరు ఈ సమయంలో కొన్ని ప్రయాణాలకు కూడా వెళ్లాల్సి రావచ్చు.
ఆ ప్రయాణాలు మీకు ప్రయోజనాలను ఇస్తాయి మరియు మనం ఉద్యోగానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడితే ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉపాధి పొందే అవకాశాలు లభిస్తాయి. మీరు ఉద్యోగానికి సంబంధించిన ఏదైనా ప్రభుత్వ పరీక్ష రాసి ఉంటే దాని ఫలితాలు కూడా మీకు అనుకూలంగా రావచ్చు. ఇది చాలా మంచి సమయమవుతుంది. మరియు వ్యాపారానికి సంబంధించిన ఏదైనా డబ్బు నిలిచిపోయి ఉంటే లేదా మీ దగ్గర ఉంటే కూడా మేము మీకు తెలియజేస్తాము. ఎవరి దగ్గరైనా ఆ డబ్బు ఉంటే ఆ డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరాశ చెందకండి. దానికోసం ప్రయత్నిస్తూ ఉండండి. మీరు మీ డబ్బును తిరిగి పొందవచ్చు. ఆస్తి సంబంధిత సమయం షాపింగ్, పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది మరియు మీరు కొత్త వాహనం లేదా ఇల్లు కూడా కొనుగోలు చేయవచ్చు. దీనికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. మీకు లభించే అవకాశాన్ని వదులుకోకండి. మరియు మిత్రులారా, మనం ఆరోగ్యం గురించి మాట్లాడితే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఉత్సాహంగా ఉంటారు. కాని ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల మీరు కొంత మానసిక అలసటను అనుభవిస్తారు. దీనికోసం మీరు అస్సలు ఒత్తిడికి గురికాకూడదు మరియు దాని నుండి బయటపడాలి. జరుగుతున్నది మంచికే జరుగుతోంది. ఏదైనా తప్పు జరుగుతున్నప్పటికీ దానిలో కొంత మంచి దాగ ఉంటుంది. దీన్ని అంగీకరించి ఒత్తిడి లేకుండా ఉండండి. సమయంతో పాటు విశ్రాంతి తీసుకోండి. ధ్యానం మరియు ప్రాణాయామం చేయడానికి కొంత సమయం గడపండి. మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు సమతుల్య ఆహారం తీసుకోండి. మీకు ప్రయోజనాలు లభిస్తాయి. ధన్యవాదాలు.